చూడండి లేదా ఆర్థికంగా చూడండి, ఏ సర్వేలు చూసినా ఈ రోజున బ్యాక్వర్డ్ క్లాస్ చాలా ఏ పర్సెంటేజ్ ఉద్యోగాలు కూడా ఈ రోజున 27% కూడా ఈ రోజున లేదు. మరి అప్పుడు ఎవరైతే మనం వీపీ సింగ్ చేసిన పోరాటానికి అనుకూలంగా మనం 27% వస్తే ఈ రోజు కూడా 12% నిండలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో. మరి మోడీ గారు ఏమైనా చేశారా? దానికి సంబంధించింది ఏమీ చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి కూడా గాలి పోయినాయి. అన్ని అబద్ధాలే. మరి కులానికి ఒకటి దేవుని అంటగట్టిండు, మన అందరూ కూడా విభజించి పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికైనా బీసీలందరూ కూడా మన హక్కుల కోసము మన ఆర్థిక పోరాటాలు అయితే చేయాల్సిందో, మనకి రిజర్వేషన్స్ రాజకీయంగా కానివ్వండి, ఇంకా అన్ని రకాల మనకి రిజర్వేషన్ పొందాలంటే ఖచ్చితంగా మనం నెంబర్ ఎంత ఉందో తెలుసుకోవాలా. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కులగణన చేయమని. దరిదాపు నాకు తెలిసినంత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం యాక్టివ్గా. అప్పుడు వీపీ సింగ్ దగ్గర నుంచి కూడా మేము కులగణన చేయమని చెప్పాం చట్టపరంగా. మరి ఈ రోజుకైనా ప్రభుత్వాలు కొన్ని కళ్ళు తెరిచి చేపట్టడం చాలా హర్షణీయము. మరి ఇప్పటికైనా మనకు 30 వరకు ఉన్నది ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళ కులాన్ని కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ లేదా సామాజిక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా సమగ్ర కులం చేస్తూ ఉన్నారు. చాలామంది కొంతమంది ఇప్పుడు మాకు తెలిసిన ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చెప్పలేదంటే అదే ఉన్న వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ లేని వాళ్ళు చెప్పొచ్చు కదా. కాబట్టి వీటికి ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తారు, మనం ఎక్కువ చెప్తే అవసరం ఏమున్నది. ఇవాళ అసలైన దొంగలందరూ తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంతమంది రాజకీయ నాయకులు ఇవాళ జైలుకి వెళ్ళకుండా బయట కూర్చున్నారు. అది మనం పక్క పెట్టి మరి ఈ సభని చాలా మనం విజయవంతం చేసి మన కుల ఏదైతే గణన ఉన్నదో దానికి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మిత్రులారా, ఈ దండేపల్లి, లక్షిపేట, మంచిర్యాల మొత్తం మంచిర్యాల జిల్లా వాసులందరూ కూడా దాంట్లో పాల్గొంటూ ఈ సభని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. నేను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా కాంగ్రెస్లో కూడా నేను సేవాదళికి జనరల్ సెక్రటరీ. కాబట్టి ఆ రోజున 29 తారీఖు వైశ్య భవన్ 11 గంటలకు మీరు అందరూ హాజరు కావాలని చెప్పేసి వినయించుకుంటున్నాం.